శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. నిన్న చెప్పుకున్నాం కదండి, ఆయన వెంకన్న అనే ఒక భక్తుడి దగ్గరికి ఒక పూరగుడిసెలోకి వెళ్ళడము, వాళ్ళకి ఆశీర్వదించి ఆయన మళ్ళీ వెడలిపోవడము. మరి ఈ వేళ ఏం జరిగిందో చూద్దాం. శ్రీ రాఘవేంద్రులకు వెంకన్నపై అనుగ్రహము. ఆ వెంకన్న అనే భక్తుడికి ఆయన ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారో. క్రీస్తు శకం 1662 సంవత్సరం నుండి 1682 సంవత్సరం వరకు ఆదోని, కర్నూలు, రాయచూరు మొదలగు ప్రాంతాలు అదవాని నవాబు సిద్ది మసూద్ ఖాన్ ఏలుబడిలో ఉండేవటండి అప్పట్లో. ఈ ఎప్పుడు 82 వరకు నుంచి. అయితే అది సిద్ది మసూద్ ఖాన్ అనే అతను అదే వేలేవారంటండి. ఆయన ఏలుబడిలో ఉండేవి. మసూద్ ఖాన్కి రాజయోగము కలిగిందే కానీ విద్య అబ్బలేదు. ఆయన రాజయోగం చేస్తున్నాడు కానీ విద్య లేదటండి ఆయనకి. ఆయన చదువుకోలేదేమని. అతను కనీసము లేఖను కూడా చదవలేకని స్థితిలో యుక్తిగా చాకచక్యముగా రాజ్యపాలన కొనసాగిస్తున్నాడు. అతడికి ఇరుగు పొరుగు వారితో సరిహద్దు దాగాదులు సంభవించడం వలన సైన్యాన్ని యుద్ధానికి పంపి తాను మాత్రము వినోద వ్యవహారాలలో కాలక్షేపము చేయసాగాడు. రాజకీయంగా ఉన్నాడు కానీ అన్ని రకాలుగానే ఉన్నాడు. ఎవరైనా తగాదాలన్నా వాళ్ళని శాంతింప చేయకుండా అతను పాటికి అతను ఉండడము, ఈ విధంగా కాలక్షేపం చేసాగాడు. ఒకరోజు మసూద్ ఖాన్ వినోదార్థము వేటకు బయలుదేరాడు. వినోదంగా వేటకు బయలుదేరాడండి. కొంతమేర అడవిలో వేటాడి ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకునే సమయంలో అతను ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకునే సమయంలో అతని సైనికుడు ఒకడు వెతుక్కుంటూ వచ్చి సలాం చేసి ఒక లేఖను అందజేశాడు. అతను అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళాడు కదా, ఒక చెట్టు కింద చక్కగా విశ్రాంతి తీసుకుంటుంటే ఆ సమయంలో ఎవరో వచ్చి ఒక లేఖని ఆయన చేతిలో పెట్టారటండి. మసూద్ ఖాన్ చదువు రాదు కనుక ఆ లేఖలోని విషయం ఏమిటో తెలియలేదు. ఆ లేఖ తెచ్చిన వాణిని కూడా చదువరానందున దగ్గరలో ఎవరైనా ఉంటే తీసుకురమ్మని ఆ సైనికుడిని పంపించాడు. ఆ లేఖ తెచ్చిన అతను కూడా చదువు రాదు, చదివిద్దామంటే సరే అని ఆ సైనికుడిని వేరే ఎవరినైనా పిలుచుకురా చదివే వాళ్ళని అన్ని పంపించాడంటండి. సైనికుడు దిక్కులు పరికరించి ఆ సమయంలో అడవిలో కట్టెలు ఏరుకుంటున్న వెంకన్న కనిపించడంతో నవాబు గారు రమ్మన్నారని చెప్పి అతనిని నవాబు వద్దకు తీసుకుపోయాడు. అదండి ఆ వెంకన్న అనే ఇంట్లోనే స్వామి ఒకసారి బస చేశారు కదా, అదేవిధంగా ఈ వెంకన్న అడవిలో కట్టెలు ఏరుకుంటూ కనిపించడంతో ఆయన, ఇదంతా భగవంతుని యొక్క లీలలండి. ఇలా జరగాలని ఉంది. ఆ వెంకన్నే దర్శనం ఇవ్వడం ఎందుకు, ఆయన్నే పిలిపించుకుని ఆయన లేఖ చదివించుకోవాలనుకోవడం ఎందుకు? చూసారా? నవాబు గారు రమ్మన్నారని చెప్పి అతనిని నవాబు వద్దకు తీసుకుపోయారు. నిరపరాధిని నన్ను ఎందుకు ఈ నవాబు పిలిచాడా అని భయపడే వెంకన్నకు లేఖ ఇచ్చి అందలి విషయములు తెలియజేపమని అడిగారు. ఎవరు? మసూద్ ఖాన్. వారికి గంధము లేదని అర్థమైపోయింది. ఆయనకి విద్య అంటే చదువు రాదని ఈ వెంకన్నకి అర్థమైంది. ఎందువల్లనంటే తాను బ్రాహ్మణులకు చదువు రాదంటే ఎవ్వరూ నమ్మరు. బిక్కముఖము వేశాడు వెంకన్న. ఆ లేఖను అటు ఇటు త్రిప్పి చూశాడు. ఏమీ అర్థం కాలేదు. మరి అతను కూడా చదువుకోలేదు కదండి, చదువుకోలేదు. గురుగారు వచ్చినప్పుడే ఆయనకి అన్ని రకాలుగా ఆశీర్వదించి వెళ్ళారు. ఆయనకి కూడా అతను బ్రాహ్మడు, చదువు రాదంటే నవ్వుల పాలైపోతానని అనుకుని అతను ఆ లేఖను పట్టుకుని అటు ఇటు తిప్పి చూశాడట. ఇంతలో గురు రాఘవేంద్రుల వారు జ్ఞప్తికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చి ఆయన్ని ఆశీర్వదించాడు కదా. ఈ ఆపద తొలగించమని వారిని మనసారా ప్రార్థించాడు. ఇప్పుడు మనం అంతే కదండి, బాబా ఏదొచ్చినా ఏ చిన్నది వచ్చినా సాయిరామ్ 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 అనుకుంటాం. అలాగే ఆయన్ని ఆ బాలుడు వెంకన్న గారు తలుచుకున్నాడు.
ఈ ఆపద తొలగించమని వారిని మనసారా ప్రార్థించాడు. గురువు మీద నిశ్చలమైన భక్తి ఉంటే అన్ని విద్యలు శిష్యుని వరిస్తాయి. అన్ని విద్యలే కాదండి, ఏదైనా సరే గురువు మీద నమ్మకం ఉండాలండి. ఆయన మీద విశ్వాసం ఉంటే తప్పకుండా మనం అనుకున్నది మనం సాధించగలుగుతాము. అయితే ఆయన గురువు మీద నిశ్చలమైన భక్తి ఉంటే అన్ని విద్యలు శిష్యుని వరిస్తాయి అనున్నట్లు గురుదేవుని అనుగ్రహము వలన వెంకన్నకు ఆ లేఖలోని విషయమంతా అర్థమైంది. వెంటనే నిస్సంకోచముగా జవాబు చెప్పాడు. తమ సైన్యము యుద్ధములో జయాన్ని పొందింది, విజయము ఏలిన వారిని వరించింది అన్న మాటలకు జవాబు సంతోషించాడు. అదండి, జయాన్ని విజయము ఏలిన వారిని వరించింది అన్న మాటలకు జవాబు అందులో నవాబు వినంగానే సంతోషించాడండి. ఆ నవాబు వెంకన్నకు తగిన బహుమానాన్నిచ్చి అతని వివరాలను అడిగాడు. వెంకన్న తన దారిద్ర్య బాధ మొదలగు వివరాలన్నీ విన్నవించుకున్నాడు. నవాబుకు అతనిపై జాలి కలిగింది. తన వెంట తీసుకుని వెళ్ళి తన ఉద్యోగాన్ని ఇవ్వడమే కాక అతనికి ఖాళీ సమయాలలో చదువుకునే అవకాశం కూడా కలుగజేశాడు నవాబు. అనన్యమైన గురుభక్తి గలవానికి ధర్మార్థ కామమోక్షాలను అనబడే పురుషార్థ చతుష్టములు అరచేతిలోనే ఉండగలవు. ఇదండి ఇక్కడ మనం గ్రహించాలి. మనము గురువుగారిని గురుస్థానంలో సద్గురు అనే ఒక సాయినాథుడిని మనం నిరంతరము తలుచుకుంటున్నాం కదా. ఇలాంటి వాళ్ళకి అసలు ఆ గురుభక్తిలో మనకి అన్నీ లభిస్తాయండి. మనము ఏది అనుకుంటే అది లభిస్తుంది. వాళ్ళ మీద గురుభక్తి ఉండాలి. అయితే గురుభక్తి వలన సర్వార్థ సిద్ధి చేకూరగలదని పెద్దలు చెప్పిన ప్రకారముగా గురుభక్తి పరుడైన వెంకన్న 2-3 సంవత్సరాల కాలంలోనే విద్యావంతుడైనాడు. ఆ నవాబు తీసుకెళ్ళాడు చక్కగా వెంకన్న గారిని. ఆయనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగంతో పాటు నువ్వు చక్కగా చదువుకో అన్నాడు. చదువుకున్నాడు. చూడండి, ఒక గురువు గారిని నమ్ముకుంటే ఆయనకి ఎన్ని కలిసి వచ్చినాయో. అలాగా మనము మన సద్గురు సాయినాథుల వారి పాదాలని గట్టిగా పట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ కలి ప్రభావం అంటదు. అలాగే అనుకున్నవి కూడా అనుకున్నట్లు జరుగుతాయి. విద్యతో బాటుగానే వినయము, సత్ప్రవర్తన, పెద్దల ఎడల విధేయత, కార్యాచరణ చతురత కూడా అతనికి అలవడినది. వెంకన్నలోని కార్యదీక్ష, అతనిలోని నిర్వహణ సామర్థ్యము నవాబుకి ఎంతగానో నచ్చినవి. ఆయన ముస్లిం, ఈయన బ్రాహ్మణుడు అయినా సరే చూడండి ఇక్కడ. అందుకని బాబాగారు కూడా చెప్తూ ఉన్నారండి, కులమత భేదాలు ఏమీ లేవు. మానవ జాతిలో నీలో ఉండేది రక్తమే, నాలో ఉండేది రక్తమే, అన్నీ సమానంగానే ఉంటాయి. అయితే ఈ కులాన్ని మతాల్ని ఇవన్నిటిని పెట్టుకున్నాము మనమే, భగవంతుడు కాదు. భగవంతుడు అయితే పెట్టలా, మనమే పెట్టుకున్నాం మనం కులాలు మతాలు అని. మరి అవి భగవంతుడి దృష్టిలో మనం అందరము ఆయనకి సమానమే, మానవులుగా అందరూ సమానులే. మరి ఈ రాగద్వేషాలు ఇవన్నీ కూడా మన మాయ చేత, మన కర్మల చేత మనం అనుభవిస్తున్నవి ఇవన్నీ కూడా. మరి అవన్నీ పోవాలి అంటే, మన కర్మలు పోవాలి అన్నా, మనము భగవంతుడికి దగ్గర అవ్వాలన్నా కూడా నిరంతరము గురునామస్మరణతోనే ఉండాలి, నమ్మకంతో. మరి అలా ఎంతమంది ఉంటున్నామండి? భక్తులం అంటాము, బాబాగారు భక్తులం అంటాము, అన్నీ చేస్తాము. కానీ చివరికి ఏదన్నా ఎవరైనా ఒక మంచి పని చేస్తే సంతోషించాం, అసూయ చెందుతాం. ఇది మానవ నైజం అండి. దీన్ని తొలగించుకోమంటారే బాబాగారు. అలాగే గురు రాఘవేంద్ర స్వామి ఆయన కూడా ఇలాంటి వాక్యాలే చెప్పాడండి. అసలు అద్భుతం అండి. ఆయన ఒక నిజంగా బాబాగారిలాగే ఆయన కూడా మానవ జన్మ ధరించి మరి అద్భుత లీలలు ఈ కలియుగానికి మంచి గురుస్థానంలో ఆ రాఘవేంద్ర స్వామి కూడా వచ్చారండి. ఆ విధంగా నిత్య దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వెంకన్న శ్రీ రాఘవేంద్ర తీర్థుల అనుగ్రహముతో
అదవాని సంస్థానానికి దివానయ్యాడు. ఆయన చూడండి, ఒక అధికారం కూడా ఆయన నవాబు ఇవ్వడం జరిగింది. ఎక్కడ వేసింది ఆయనకి తెలియకుండానే ఒక గురువు గారు వచ్చి పూర్వజన్మ సుకృతంతో వెంకన్న దగ్గరికే రావడం ఏంటి, దారిద్ర్యంలో ఉండడం ఏమిటి, ఆయన అక్కడ రాముల వారి పూజ చేయడం ఏంటి వాళ్ళ ఇంట్లో, ఆయన్ని గొప్ప అసలు చూడండి ఏ స్థానంలోకి వెళ్ళిపోయాడు. అదండి మనం కూడా ఇలాగే గురుస్థానంలో ఉన్న ప్రతి ఒక్క భగవంతుణ్ణి కూడా మనము పూజిస్తూ వాళ్ళ యొక్క నామస్మరాన్ని నిరంతరము జపిస్తూ ఉంటే మనకు కూడా ఎటువంటి లోటు ఉండదండి, ఎటువంటి బాధనే పడాల్సిన అవసరం ఉండదు. మరి రేపొద్దున కలుసుకుందాం. మరి శ్రీ రాఘవేంద్ర వారిచ్చిన ఇంకా ఆయన చేస్తున్న లీలల్ని ఇంకా ముందు మనం తెలుసుకుందాము. అంతవరకు జై గురు రాఘవేంద్రాయ నమః.